విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నానాజీ ఎం వీరబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కాకినాడ కుళాయి విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ మీటర్స్ రీడర్స్ మరియు సంఘ నాయకులు తెలుగు తల్లి విగ్రహం నుండి భారీ ర్యాలీగా ఫ్లెక్సీలతో కరపత్రాలతో బయలుదేరి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నినాదాలు చేస్తూ ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. అనంతరం కాకినాడ డివిజన్ బిఎస్ రావు, జగ్గంపేట డివిజన్ పి నానాజీ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని చాలీ పీస్ రేటు కమిషన్లతో నెల మొత్తంలో 10 రోజులకే ఉద్యోగాన్ని కుదించి పొట్టగొట్టారని, అంతేకాకుండా ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం పాత మీటర్ల స్థానంలో డిజిటల్ మీటర్లు అమర్చి మరింత అన్యాయం చేస్తుందని వాపోయారు. ఇప్పటికే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించడం లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగిందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఉద్యోగ భద్రత కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో కాకినాడ డివిజన్ నాయకులు ఎం వీరబాబు, డిఎస్ఎన్ రెడ్డి, ఎస్కే మదీనా, కుమార్, నూకరాజు, రామకృష్ణ, మాధవ తదితరులు పాల్గొన్నారు. 32 సంవత్సరాలుగా కుటుంబాన్ని లాగుతూ చాలీశాలం జీతాలతో ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ ఫోన్లో ఏదో ఒక పని దొరికింది, ఇదే మనకి ఆసరా ఉంటుంది కానీ చేసుకుంటున్నాం. ఈ రోజు అది కూడా తీసేసి మమ్మల్ని అందరినీ బజార్లో పడేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. కనుక ఈ దుర్మార్గమైన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని మీరు స్మార్ట్ మీటర్లు వేసుకోండి, మీరు అప్డేట్ చేసుకోండి. టెక్నాలజీకి అప్డేట్ చేయడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన మమ్మల్ని డిపార్ట్మెంట్లో వెన్నెముకలా ఉంటూ రెవెన్యూకి ముఖ్య పాత్రగా పోషించిన మమ్మల్ని ఈ రోజు రోడ్డుకి ఏడ్చడం ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వ పెద్దల్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ని అందరూ మేము అడగదలుచుకున్నాం. మీడియా ముఖంగా మీ పార్టీ అన్నా మీరన్నా మాకు చాలా అభిమానం అండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని కలిసా మాకు చేస్తానని భరోసా ఇచ్చారు. మీ అందరూ కూడా మాకు న్యాయం చేస్తారని భరోసా ఇప్పటికీ నమ్మకం కూడా మాకుంది. కనుక మీరు ఈ విషయంలో కొంచెం మా మీద దృష్టి పెట్టి మా అందరికీ బతుకుదీరు చూపించి ఈ శాఖల్లోనే మాకున్న క్వాలిఫికేషన్ ప్రకారం ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు ఏర్పరిచి మా కుటుంబాలు రోడ్డును పడకుండా కాపాడతారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. కలవడం జరిగింది. కలిస్తే సార్ కూడా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు మనకు 2004లో ఈ విద్యుత్ సంవరణ మీటర్ రీడర్స్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈ అసెంబ్లీ సాక్షి కూడా ఆయన మనకి చెప్పారు. చెప్పిన తర్వాత మనకి ఎన్డీఏ కూటమి వచ్చింది. 10 నెలల వ్యవధి గడిచింది. కానీ విద్యుత్ మీటర్ రీడర్స్కి ఎటువంటి ఉద్యోగ భద్రత కనిపించలేదు. కానీ మేము జగంపేట డివిజన్ నుంచి వెళ్ళి మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కలిసాం. ఇంటికి వెళ్ళి కలిసిన వల్ల ఆయన లెటర్ గట్రా మాకు రాసిచ్చారు, సానుకూలంగా స్పందించారు. సారు ఇచ్చిన తర్వాత మేము విజయవాడ పంపించారు. నేను విద్యాశాఖ మినిస్టర్ గారికి కూడా ఆయన లెటర్ రాసి పంపించారు. మాకు ఎస్కే అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి సార్ అంటే సార్ కూడా మాట్లాడి మాకు అందరికీ మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం కూడా కనిపిస్తే మీ దృష్టి నారా లోకేష్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి వరకు తీసుకెళ్తామని మేడం గారు చెప్పడం జరిగింది. సార్ మాకు ఇప్పుడు జీవనోపాధి కోల్పోతున్నాం సార్. మాకు ఈ టైంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వేల తరబడి మేము ఈ సంస్థని నమ్ముకొని పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని గవర్నమెంట్ని కోరడం జరిగింది.